మనకు లైఫ్లో టార్గెట్ ఎక్కువ ఉండాలి, మనం రీచ్ అయ్యేది ఎక్కువ ఉండాలి అనేది బాగా మైండ్లోకి ఎక్కిపోయింది. చిన్న చిన్న చేంజెస్ విల్ మేక్ ఏ హ్యూజ్ డిఫరెన్స్. అంటే మా డాడీకి ఏమి ఇష్టం అంటే లైఫ్లో టార్గెట్ పెద్దగా ఉంటే మ్యాచ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనేది ఎక్కువ ఇష్టం మా డాడీకి. నా పేరు కృష్ణ చైతన్య రెడ్డి, మాది జహీరాబాద్. సో జహీరాబాద్లో పుట్టి జహీరాబాద్లోనే పెరిగి జహీరాబాద్లో స్కూల్లో చదువుకొని అంటే ఎక్కువ రోజులు ఆడుకొని తక్కువ రోజులు చదువుకొని మా క్లాస్ స్ట్రెంత్ 60 అయితే టాప్ 10లో అటు ఇటు 15th ర్యాంక్ లేదా 8th ర్యాంక్ ఒకసారి వచ్చింది, ఒక్కోసారి 21st 22nd ర్యాంక్ ఇట్లా వస్తుండే. ఏం టాప్ ర్యాంకర్ ఏం కాదు, మంచిగా చదువుకుంటుంటే మంచిగా ఎంజాయ్ చేస్తుంటే లైఫ్ని. ఫ్రెండ్స్ ఉండ్రి, బర్త్డే పార్టీ అయితే మస్తు మంది వస్తుండ్రి, నేను బర్త్డే పార్టీలోకి పోతుంటే రోడ్ మీద పానీపూరీలు వేల్పూరీలు అవి అప్పుడప్పుడు తింటుంటిమి. అందరిలోనే సైకిల్ కావాల్సిన ఏజ్లో సైకిల్ వచ్చింది. స్కూటర్ ఏమో 9th క్లాస్లో నేర్చుకున్నా. బైక్ లేకుండే మా దగ్గర స్కూటర్ ఉండే, బైక్ ఫ్రెండ్స్ బైక్ కూడా నడపడం 10th క్లాస్లో ఏమో వచ్చేసింది. సో ఎవ్రీథింగ్ హ్యాపెండ్ అకార్డింగ్లీ. మా డాడీ మా స్కూల్ ఉంటుండే, మా డాడీకి చిన్నప్పటి నుంచి క్రికెట్ పిచ్చి, అంటే చూడడం ఎక్కువ ఇంట్రెస్ట్, మంచిగానే ఆడుతుండే, స్పిన్ బౌలింగ్ వేస్తుండే. అయితే క్రికెట్ పిచ్చి కాబట్టి ఏం చేస్తుండే అంటే ఇండియా సెకండ్ బ్యాటింగ్ ఉన్న ప్రతిసారి, ఇప్పుడంటే డే నైట్ మ్యాచ్లు ఎక్కువైపోయినాయి, అప్పుడు డే మ్యాచ్లు ఉంటుండే, 9 o'clock స్టార్ట్ అవుతుండే. ఇండియా సెకండ్ బ్యాటింగ్ ఉంటే ఫస్ట్ టీమ్ 300 runs 270 280 50 ఓవర్స్లో కొడితే చాలు స్కూల్కి వచ్చి నన్ను పిలుచుకొచ్చేస్తుండే. అంటే మా డాడీకి ఏమి ఇష్టం అంటే లైఫ్లో టార్గెట్ పెద్దగా ఉంటే మ్యాచ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనేది ఎక్కువ ఇష్టం మా డాడీకి. సో సిమిలర్గా ఏమైపోయిందంటే మా డాడీకి టార్గెట్ ఎక్కువ ఉంటే మ్యాచ్ ఎట్లా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అదే అలవాటు చేసిండు కదా. ఇప్పుడు డాడీ అంటాడు రోల్ మోడల్ ఉంటాడు, అంటే హీరోలాగా చూస్తాం కదా. అంటే ఎక్కువ టార్గెట్ ఉన్నప్పుడు ఒకటే స్కూల్కి వచ్చి నన్ను పిలుచుకొస్తుండే, అదే తక్కువ టార్గెట్ అయినప్పుడు రాకుండే. అంటే నాకు ఏమర్థమైంది అక్కడ, ఓహో మనకు లైఫ్లో టార్గెట్ ఎక్కువ ఉండాలి, మనం రీచ్ అయ్యేది ఎక్కువ ఉండాలి అనేది బాగా మైండ్లోకి ఎక్కిపోయింది. సో ఎక్కువ టార్గెట్ అంటే ఎక్కువ ఛాలెంజింగ్ ఉంటే లైఫ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనేది మారిపోయింది. ఇట్లా కాదు డాడీ నేను 10th అయినాక హైదరాబాద్ పోతా అంటే మా డాడీ సింపుల్గా సరేరా దాందేముంది కానీ 500 మార్క్స్ తెచ్చుకో అన్నాడు. అంటే నాకు ఫస్ట్ టైం పుట్టి అంత పెద్దగా అయినాక 15-16 years వచ్చినాక ఫస్ట్ టైం ఒక టార్గెట్ పెట్టిండు. అయితే నాకు మస్తు బాధ అయింది. బాధ ఎందుకు అయిందంటే నా పొటెన్షియల్ మస్తు తక్కువ అనుకున్నాడా, నేను మస్తు వేస్ట్ అనుకున్నాడా అని మస్తు బాధ. మా డాడీకి చెప్పినా నేను ఇట్లా 600కి 500 మార్క్స్ నేను లెఫ్ట్ హ్యాండ్తో రాసినా వస్తాయి, నేను ఏం చదవకున్నా వస్తాయి, అట్లా నన్ను ఇన్సల్ట్ చేయకు, 550 పెట్టు టార్గెట్, అప్పుడు మజా వస్తుంది లైఫ్ అని మా డాడీకి నేనే టార్గెట్ ఇచ్చి అదే టార్గెట్ నాకు పెట్టించుకున్నా. అట్లా ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జరిగినాయి, మస్తు మార్కులు వచ్చినాయి. ఇక ఫైనల్లో ఊరికేనే వస్తాయి అనే కాన్సెప్ట్లో ఫైనల్ ఎగ్జామ్స్ రాసేస్తే మా క్లాస్లో 60 members ఉంటే నాకు 59th ర్యాంక్ వచ్చింది. 550 తెచ్చుకుంటా అని నమ్మడం వేరు, తెచ్చుకోవడం వేరు అనేది ఫస్ట్ టైం నాకు అర్థమైంది. మస్తు ఏడుపు వచ్చింది. మా డాడీకి పోయి చెప్పిన 436 వచ్చినాయి అంటే మా డాడీ మస్తు చిల్లు ఉంటాడు, చెప్పేసిండు ఏం కాదురా 436 అంటే 70% కంటే ఎక్కువ, దీనికి ఎందుకు ఫీల్ అవుతున్నావు నువ్వు, నేను ఊరికే ఏదో ఒక టార్గెట్ పెట్టాలి కదా అని 500 అన్నా, దాన్ని మనసు మీద తీసుకోకు, రేపే పోయి హైదరాబాద్లో అడ్మిషన్ తీసుకుందాం అది ఇది అన్నాడు. హైదరాబాద్ వచ్చినాము అడ్మిషన్కి, నేను బైపీసీ తీసుకుంటాను మా డాడీకి చెప్పిన. ఎందుకంటే సైన్స్ అసలు నచ్చది, అయినా కూడా డాక్టర్ అయితే రెస్పెక్ట్ వస్తుంది, డాక్టర్ సాధించిండు నా కొడుకు అంటే మా డాడీ గర్వంగా ఫీల్ అవుతాడు, మా అమ్మ గర్వంగా ఫీల్ అవుతుంది, మా ఇంట్లో మా చుట్టాలు వాళ్ళు వీళ్ళు గర్వంగా ఫీల్ అవుతారని ఏం ఆలోచించకుండా బైపీసీ తీసుకుంటా అని చెప్పిన. బైపీసీ తీసుకున్నా, హైదరాబాద్కి వచ్చిన 2 రోజులు ఉన్నా, నాతో కాలేదు, మళ్ళీ జీరాబాద్కి వచ్చేసిన. అంటే ఫ్యామిలీకి దూరంగా ఉండబుద్ధి కాలే, వచ్చేస్తే మా ఫ్యామిలీ ఏం చేసిందంటే నీకు ఫ్యామిలీకి దూరంగా ఉండబుద్ధి అవుతలేదు కదా, ఫ్యామిలీ అందరం హైదరాబాద్ షిఫ్ట్ అవుదామని నేను మా నాన్న మా అమ్మ మా అక్క మా తమ్ముడు మా అమ్మమ్మ అందరం కలిసి హైదరాబాద్ వచ్చేసినాం. 2nd year వచ్చింది, డిసెక్షన్, కప్పల్ని అర్థవంశని కోపించిండ్రు, కొయ్యబుద్ధి కాలే. మా డాడీకి పోయి చెప్పేసిన, డాడీ ఇట్లా కప్పలు కోయనీకే అర్థవంశ కోయనీకే కాదు నేను పుట్టింది, నేను డాక్టర్ కాలేను డాడీ, నాతో కాదు, కత్తి పట్టుకోబుద్ధి అవుతలేదు, చేతులు వణుకుతున్నాయి, నాకు ఆ వాసన వస్తుంది అవిటిని కోస్తుంటే, నేనేంది నా లెవెల్ ఏంది, నేను అట్లా కోసుకుంటా బతకలేను, నువ్వేమనుకోకు డాడీ, పోనీగా వదిలేద్దాం మనము, కానీ నువ్వేమి టెన్షన్ తీసుకోకు డాడీ, నేను BA తీసుకుంటా మా డాడీకి చెప్పి, నేను కలెక్టర్ అవుతా డాడీ, నువ్వు హాయిగా కాలర్ ఎగరేసుకొని తిరుగు, నువ్వు ఎవరికి కావాలంటే వాళ్ళకి చెప్పుకో, నా కొడుకు కలెక్టర్ అవుతాడు 3 ఏళ్ళ తర్వాత అని, నేను యంగెస్ట్ కలెక్టర్ అవుతా, నీకు ఎందుకు టెన్షన్ తీసుకోకు, నేను కలెక్టర్ అవుతా. ఎక్కువ టార్గెట్ ఉంటే నన్ను స్కూల్లో నుంచి పిలుచుకొచ్చిండు కదా, అది మా డాడీ చేసిన పెద్ద తప్పు. అంటే టార్గెట్ పెద్దగా ఉంటే లైఫ్ ఎగ్జైటింగ్ ఉంటుంది, అది రీచ్ అవుతామా లేదా పక్కన పెడితే లైఫ్ ఎగ్జైటింగ్ ఉంటుంది. సో నేను కలెక్టర్ అవుతాం అనుకున్నా, BA తీసుకున్నా నిజాం కాలేజ్లో. ఇక క్రికెట్ ఆడినరు, అది చేసినారు, నేను కూడా ఫుల్ క్రికెట్ ఆడినా, మర్చిపోయినా
ఓహో హిస్టరీ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ యాడ్ అనే సబ్జెక్ట్స్ ఉంటే నేను కలెక్టర్ కావడానికి బీఏ తీసుకున్నా అనేది సెకండ్ ఇయర్లో మర్చిపోయినా. థర్డ్ ఇయర్లో అసలు ఏం గుర్తులేదు, ఎందుకంటే ఫ్రెండ్స్ గ్యాంగ్ పెరిగిపోయింది, అందరూ నన్ను హీరోలాగా చూడడం స్టార్ట్ చేసిండ్రు, అందరు కింగ్ అంటుంటే నిజం అనుకున్నా. అంటే యంగేజ్ కదా 21 ఇయర్స్లో ఏముంటుంది. ఇక కలెక్టర్ అవుతా అనేది మర్చిపోయినా. మా డాడీకి సార్ చెప్పలేదు కూడా. నేను డిగ్రీ కంప్లీట్ చేసేసిన. డిగ్రీ కంప్లీట్ చేసినాక ఏం చేయాలి, చేస్తే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయాలి, ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలి, లేదా జాబ్ చేయాలి. నేను ఏం చేయాలి, మా అక్కకు జాబ్ వస్తలేదు, నేను జాబ్ గురించి ఆలోచిస్తలేను, మా తమ్ముడు ఇంకా చదువుకుంటున్నాడు, మా నాన్న వాళ్ళు కష్టపడుతున్నారు, మేము పిల్లలు ఎదిగినరంటే వాళ్ళు జాబ్ చేయాలి కదా, అయితేనే కదా వాళ్ళకి గర్వం. మా అమ్మ నా పక్కన కూర్చొని నువ్వు చెయ్యకురా జాబ్, నేను చెప్తున్నా నువ్వు జాబ్ చెయ్యకు, కానీ ఊరికే రాయు, నీకు చేతగాక చేస్తలేవేమో జాబ్ అనుకుంటున్నారు అందరూ, నువ్వు రాయు తెచ్చుకో, తర్వాత చెయ్యకు, నీకు ఇష్టం లేకుంటే చెయ్యకు, అసలు ఎవ్వరం కూడా ఫోర్స్ చేయము అంటే సరే నీకోసం రాస్తలే అని ఒప్పుకున్నా. ఇక మా అమ్మ చాలా గట్టిగా కూర్చుంది కాబట్టి ఒప్పుకున్నా. మా అక్కతో పాటు నేను కూడా పోతుంటే, నేను కూడా రాస్తుంటే, నేను కూడా వస్తుంటే. అట్లా ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు నా ఫస్ట్ రిజల్ట్ వచ్చింది. అప్పటికే అక్కకు ఒక 15th 16th ఎంతో రిజల్ట్. అది ఇద్దరు రిజల్ట్స్ అక్క చూసింది. ఫస్ట్ అక్క రిజల్ట్ చూసుకొని నాకు రాలేదురా అన్నది, అంత సీన్ లేదు నీకు కానీ నాది చూడు అన్న. నాది చూసింది, నా రోల్ నెంబర్ చూస్తే సెలెక్టెడ్ లిస్ట్లో నాది లేదు. అంటే మా అక్క తప్పు చూసింది అనేది నాకు ఫుల్ కాన్ఫిడెన్స్. నువ్వు పక్కకు జరగని నేను చూసుకున్నా, లేదు, మళ్ళీ చూసుకున్నా, లేదు. నేను ఒక చిన్న బ్యాంక్ ఎగ్జామ్ రాస్తే నాకు రాలేదా అనేది నేను నమ్మలేదు. మా నాన్న అడిగిండి ఏమైందిరా రిజల్ట్, నీది కూడా వచ్చిందంట కదా, రిజల్ట్ వచ్చిందా నీకంటే, ఏమో డాడీ వాళ్ళు కరెక్షన్ తప్పు చేసిండ్రేమో, ఎవరు చేస్తారేమో, అసలు అర్హత ఉంటుందో లేదో వాళ్ళకి కరెక్షన్ చేసేటోళ్ళకు, ఏం చేసిండ్రో, లేదు నాది కూడా, అక్కదైతే ఎక్లైన్ లేదు, నాది కూడా లేదు, నెక్స్ట్ రిజల్ట్ చూద్దాంలే అన్న. నెక్స్ట్ రిజల్ట్ వచ్చింది, అక్కకు రాలే, నాకు రాలే, మళ్ళీ నెక్స్ట్ రిజల్ట్ వచ్చింది, అక్కకు రాలే, నాకు కూడా రాలే. అట్లా 3-4 రిజల్ట్స్ తర్వాత నాకు అర్థమైపోయింది, ఓహో జాబ్ తెచ్చుకోవడం ఇంత కష్టమా, అంటే నాకంటే ఇంటెలిజెంట్ ఈ భూమి మీద చాలామంది ఉన్నారా అనేది క్లారిటీ వచ్చేసింది నాకు. కాకపోతే ఒక తృప్తి ఏంటంటే లోపల, అక్కకు కూడా వస్తలేదు కదా, అక్క నాకంటే ఎంతో ఇంటెలిజెంట్, అక్కకే వస్తలేదు అన్నప్పుడు నాకు పోనీ. ఫెయిల్యూర్లు ఏమవుతుందో తెలుసా, మనకు సపోర్ట్ ఉండాలి, మనతో పాటు ఇంకోరు కూడా ఫెయిల్ అయ్యేటోళ్ళు ఉంటే మనకు కొంచెం హాయిగా ఉంటుంది. సో ఇద్దరం ఫెయిల్ అవుతున్నాం. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక 3 months తర్వాత రిజల్ట్ చూసుకుంటప్పుడు మా అక్కకు వచ్చింది. నా రిజల్ట్ చూడడం అక్క మర్చిపోయింది. అక్కకి ఎంత ఆనందం అంటే, పీజీ అయిపోయి 9 నెలల తర్వాత ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చింది అక్కకు. అక్కను, ఒక హుందాగున్న అక్కను అంత చిన్నపిల్లలాగా చూడడం నేను ఫస్ట్ టైం. అక్క కూడా ఎగ్జైట్ అవుతుందా, అక్క కూడా అంత గట్టిగా అరుస్తుందా, అక్క కూడా అంత సంతోషపడుతుందా అనేది నాకు తెలియదు అప్పటి వరకు. అక్క సంతోషపడుతుంది, డాడీకి చెప్పింది, డాడీ ఫుల్ సంతోషపడుతున్నాడు, వంశీకి చెప్పింది, మా తమ్మునికి, మా తమ్ముడు ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాడు, మా అమ్మ అయితే ఇక ఇంతకంటే జీవితంలో ఆనందం ఏమన్నా ఉంటుందా అని మా అమ్మ ఫీల్ అవుతుంది. కానీ నేను ఒకనున్నా, నేను కూడా అదే ఎగ్జామ్ రాసిన, నాకు వచ్చిందా లేదా అనేది ఎవ్వరు పట్టించుకుంటలేరు, ఒక అనాథలాగా వదిలేసిండ్రు నన్ను. నేనే పోయి నా నంబర్ కొట్టుకొని చూసుకుంటే నాకు రాలేదు. లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ అంటారు కదా, అట్లాంటి టర్నింగ్ పాయింట్లా ఇదొకటి. అప్పటి వరకు ప్రతి ఒక్కడు రెస్పెక్ట్ ఇచ్చిండు, ప్రతి ఒక్కరు నన్ను కింగ్లా చూసిండు, నా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అందరు కూడా అరే వీడేదో సాధిస్తాడని నమ్మినోళ్ళు. అక్కకు వచ్చి నాకు రాకపోయేసరికి ప్రతి ఒక్కరికి మా నాన్న ఫోన్ చేసి నా కూతురికి జాబ్ వచ్చిందన్న ప్రతి ఒక్కరు, కూతురు సరే మరి వాడేంది, వాడు ఏం చేస్తున్నాడు నీ పెద్ద కొడుకు, అట్లేనా గాలికి తిరుగుతున్నాడా, అంతేనా వాడిగా, ఏం చెయ్యడా, తిరుగుబోతు అయిపోయిందా అనే టైప్ టాక్ అనమాట. నా ఫ్రెండ్స్, నేనే మా అక్కకు జాబ్ వచ్చిందని నేనే మా నాన్న దగ్గర పైసలు తీసుకుపోయి పార్టీ ఇస్తే మా ఫ్రెండ్స్ ఏమ్రా అక్కకు వచ్చిందంట, నువ్వు ఇంతేనారా, అక్కకు వచ్చిందంట అని సర్కాజం. నాకు వెటకారం నచ్చదు అసలు. వాళ్ళతో మాట్లాడు కూడా బంద్ చేయబుద్ధి అయింది నాకు. బయటికి పోతే వీళ్ళు ఉంటారు కదా చుట్టుపక్కల వాళ్ళు ఎందుకు ఉంటారో నాకు ఇంతవరకు అర్థం కాదు. వాళ్ళు ఇంతవరకు రూపాయి సహాయం చేయలేదు, వాళ్ళు నాకు మారల్ సపోర్ట్ ఇవ్వలేదు, నన్ను ఎంకరేజ్ చేయలేదు. కానీ జాబ్ రానప్పుడు మాత్రం మస్తు అన్నారు. ఏమి ఇంతేనా, అక్కకు వచ్చిందంట, అక్కకు వస్తే వాళ్ళకేంది, నాకు రాకపోతే వాళ్ళకేంది అర్థం కాలే నాకు. ఓహో లైఫ్ ఇట్లుంటుందా, అచీవర్స్కే రెస్పెక్ట్ ఉంటుందా, నన్ను ఇంత చిల్లర చూస్తున్నారా అని. నేను కామెడీ సీన్ చూస్తే కూడా నవ్వురాని రోజులు అవి. సాధించాలంటే ఏదన్నా చెయ్యాలి, కష్టపడాలి అని అర్థమైన సిచ్యువేషన్లో నాకు ఇప్పుడు గుర్తు సరిగ్గా వస్తలే. అంటే నేను నిజంగానే చదివినా, లక్కీగా జరిగిపోయిందా నాకు తెలియదు. యాప్టిట్యూడ్ అనే సబ్జెక్ట్ ఉంటుంది మనకు బ్యాంక్ ఎగ్జామ్స్లో, క్వాంటిటీ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ అని ఉంటుంది. మస్తు ప్రాక్టీస్ చేసిన, ఇక తెచ్చుకోవాలనేది తప్ప ఏం లేకుండే. మస్తు సాక్రిఫైజులు కూడా చేసిన, క్రికెట్ చూడలే, సినిమాలు చూడలే, ఏం చేయలే. మా అక్కకు వచ్చిన 3 months తర్వాత నాకు జాబ్ వచ్చింది. అంటే సేమ్ బ్యాంక్ జాబ్ ఏదైతే మా అమ్మకు నేనేంది, నా లెవెల్ ఏంది, నేను బ్యాంక్ జాబ్ చేస్తానా అన్న మాటలు ఆ జర్నీలా ఎవాపరేట్ అయిపోయినాయి. అంటే ఆ మాటలు ఇంకా ఎగ్జిస్టెన్స్లో లేవు అవి.
నాకు నా నంబర్ చూసుకున్నప్పుడు చేతులు వణికిన ఇంకా గుర్తుంది. మాకు కంప్యూటర్ ఉంటుండే, దాంట్లో నా నంబరు నేను టైప్ చేసి చూసుకుంటే యు ఆర్ సెలెక్టెడ్ అని వచ్చినప్పుడు అంటే ఆనందము అసలు మాటలో చెప్పలేము. ఆనందం అనే కంటే ఒక లైట్ ఫీలింగ్. నేను చూసుకొని వెంటనే మమ్మీ నాకు వచ్చేసింది అని చెప్పిన. గొంతు షివర్ అవుతుంది. మా నాన్న బాత్రూంలో ఉన్నాడు, విన్నాడు. స్నానం చేసి ఆయన ఏం చేస్తాడు తెలుసా, మా నాన్నకున్న హ్యాబిట్ స్నానం చేసి 40 నిమిషాలు పూజ చేస్తాడు. స్నానం చేసి పూజ చేసే మధ్యలో ఎవరితో మాట్లాడాడు. టవల్ కట్టుకొని వస్తాడు, మీద అది వేసుకుంటాడు, పోయి పూజలో కూర్చుంటాడు, ఆంజనేయ దండకం చదువుతాడు, హనుమాన్ చాలీసా చదువుతాడు, ఇంకా వేరే వేరే అన్నీ చదువుతాడు. ఎవరితో మాట్లాడాడు. ఆయనకు పూజ అంటే అంత ఇష్టం. సో ఆ రోజు ఫస్ట్ టైం నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన బాత్రూమ్ నుంచి బయటికి వచ్చి ఆయన నాకు జాబ్ వచ్చింది అని నేను చెప్తే పూజ మర్చిపోయిండు. అంటే దేవుణ్ణి మర్చిపోయిండు. ఆయన మర్చిపోయి ఫోన్ తీసుకున్నాడు. అది రిలయన్స్ ఆ ఫోన్ ఉంటుండే. అందరికీ ఫోన్ చేసి నా కొడుకుకు జాబ్ వచ్చింది, కాంటాక్ట్లు ఉన్న ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి నా కొడుకుకు జాబ్ వచ్చింది, నా కొడుకుకు జాబ్ వచ్చింది, నా కొడుకుకు జాబ్ వచ్చింది, నా కొడుకుకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, నా కొడుకుకు బ్యాంక్ జాబ్ వచ్చిందని ఆయన చెప్తూనే ఉన్నాడు. 40 నిమిషాలు కాదు, 2 అవర్స్ అయింది. అందరు చెప్తుంటే ఆయన రిపీటెడ్గా చెప్పిన వాళ్ళకే చెప్తే వాళ్ళు మళ్ళీ చెప్పినవానందా ఇప్పుడే ఫోన్ చేసినావు కదా మళ్ళీ చెప్తున్నావు అంటే అవునా అవునా అని ఆయన ఎగ్జామ్ని అన్నీ మర్చిపోయాడు. మా అమ్మ అయితే సత్యనారాయణ వ్రతం పెట్టి అసలు పెళ్లి కంటే గ్రాండ్గా దాన్ని సెలబ్రేట్ చేసుకుంది. అంటే అప్పుడు నాకు ఏమర్థమైందంటే మా అమ్మ నాన్ననే కాదు ఎవరమ్మ నాన్నలకైనా వాళ్ళ పిల్లలు జాబ్ తెచ్చుకుంటారు అనే కాన్ఫిడెన్స్ ఫుల్ ఉంటుంది మనకంటే ఎక్కువ. అది నిజమైనప్పుడు వాళ్ళ ఎగ్జైట్మెంట్ మామూలు ఉండదు. ఇక నాకు సెకండ్ థాట్ లేకుండా నేను జాయిన్ అయిపోయినా. బ్యాంక్లో జాయిన్ అయినా. పోస్టింగ్ గోదావరికి అని వచ్చింది. 17 వీక్స్ అక్కడ పనిచేసిన. నెక్స్ట్ పోస్టింగ్ బెంగళూరు 5th ఫేజ్, జయానగర్ 5th బ్లాక్ 5th ఫేజ్ అక్కడ వచ్చింది. 1 మంత్ చేసిన. సఫకేటింగ్ అనిపించింది. బ్యాంక్ జాబ్ని ఏమంటలేను. మా అక్క మా బావ ఇద్దరు బ్యాంకర్సే, వాళ్ళు సంతోషంగా చేస్తున్నారు, వాళ్ళకి ఇష్టం ఆ జాబ్. బ్యాంక్ జాబ్ చేసే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. నేను బ్యాంక్ జాబ్ని కించపరుస్తలేను, నాకు చేయబుద్ధి కాలే, ఊపిరాడలే. మా నాన్నకు ఫోన్ చేసి చెప్పిన, డాడీ అవుతలేదు డాడీ, అసలు చేయబుద్ధి అవుతలేదు అంటే, ఎందుకురా అంత ఆలోచిస్తావు, అంత బాధ ఎందుకు పడుతున్నావు, వచ్చేసే ఏదైనా వేరేది ఏమైనా చేసుకోవచ్చు, నచ్చకపోతే చేయరాదు, అంత లేదు వచ్చేసే అంటే, లేదు డాడీ గవర్నమెంట్ జాబ్ కదా, మస్తు ఆపర్చునిటీస్ ఉంటాయి, ఏది కావాలంటే అది చేసుకోవచ్చు, నచ్చింది అన్నాడు. వచ్చేసిన రిజైన్ చేసి. వచ్చి మా నాన్నకు చెప్పిన, ఇట్లా నేను యాప్టిట్యూడ్ అనే సబ్జెక్టు మస్తు గ్రిప్ వచ్చింది డాడీ నాకు, మనము ఇన్స్టిట్యూట్ పెడదాం, ఇన్స్టిట్యూట్ పెడితే మనకు కోట్లు వస్తాయి, ఇట్లా జాబ్ చేస్తే జస్ట్ వేలల్లో శాలరీ ఉంటుంది, ఇన్స్టిట్యూట్ పెట్టి మస్తు సాధిస్తాం లైఫ్లో, అది ఇది అంటే ఎంత ఖర్చు అవుతుంది రా అని అడిగిన. నేను చెప్పిన, డాడీ అది ఒక 5-6 లక్షలు అవుతుండొచ్చు డాడీ అంటే, అంతగానం ఎందుకురా చిన్న పెడదామంటే, మనమేంది మన లెవెల్ ఏంది, చిన్న పెట్టే లెవెల్ కాదు మనది, పెద్ద పెడదాము అని మా డాడీకి 5-6 లక్షలు అని చెప్తే అది 15 లక్షలు ఖర్చు అయింది. ఇంకా గుర్తుంది 14,67,000 ఖర్చు అయింది. ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్ పెట్టినామంటే 300 చైర్స్, మంచి బోర్డు, దాంతోపాటు ఒక పెద్ద చెప్పుల స్టాండ్ కొన్నాం. మా అమ్మ అడిగింది, చెప్పుల స్టాండ్ ఎందుకు రా అపశకనం అంటే, గుడికి వచ్చినట్టు వస్తారు, గుడికి వచ్చినట్టు మన ఇన్స్టిట్యూట్కి వస్తారు, ఎక్కడ ఇప్పుతారు చెప్పులు, గలీజ్ కాదా, ఫస్ట్ చెప్పులు స్టాండ్ ఇంపార్టెంట్ అని పెద్ద చెప్పుల స్టాండ్ కొన్నాం. కొత్త ఫోన్లు కొనుక్కున్నాం, కొత్త ఫోన్ నంబర్లు, పేపర్లో యాడ్ ఇచ్చినాం, ఇట్లా సో అండ్ సో ఇన్స్టిట్యూట్ అని. ఇక ఫోన్లు పట్టుకొని కూర్చున్నాం. నేను, మా అక్క, మా నాన్న 3 ఫోన్లు పెట్టుకున్నాం ఇట్లా టేబుల్ మీద. ఫోన్లు వస్తలేవు, పేపర్లో యాడ్ తప్పించినామా నంబర్ తప్పించినామా అనుకున్నాం, నంబర్ కరెక్టే ఉంది, ఫోన్లు వస్తలేవు. పొద్దున 6 గంటలకు 5 గంటలకు పేపర్లు వేస్తారు కదా, దాంట్లో పాంప్లెట్స్ ఇస్తారు, పాంప్లెట్స్ పంపించినాం, పేపర్లో కూడా యాడ్ ఇచ్చినాం, అన్నీ ఖర్చు పెట్టి ఇచ్చినాం. 15 లక్షల బడ్జెట్లో ఎన్నైనా ఖర్చు పెట్టుకోవచ్చు కదా. ఇస్తే కాల్స్ వస్తలేవు, మస్తు బాధ అవుతుంది, కాల్స్ వస్తలేవు. 5 అయింది, 6 అయింది, 7 అయింది. మధ్యాహ్నం ఒక కాల్ వచ్చింది, ఫుల్ సంతోషపడి ఎత్తినాము. ఆయన మా అబ్బాయికి ఇట్లా బ్యాంక్ కోచింగ్, యాప్టిట్యూడ్ ట్రైనింగ్ అంటే ఇట్లా వచ్చేసేయండి అది ఇది అన్నాము. నెల రోజులు కాల్స్ తీసుకుంటే 70 కాల్స్ వచ్చినాయి, 70 కాల్స్ వచ్చినాయి. దాంట్లో 3 జాయిన్ అయ్యారు. 300 చైర్లు, 3 పిల్లలు, కోర్సు స్టార్ట్ చేసినాం. నేనే చెప్తుంటే సబ్జెక్ట్స్, 3 పిల్లలు, 297 చైర్లు ఖాళీ. 1 మంత్ నడిపినాం. 100 అవర్స్ కోర్స్ అది. రోజు నేను పొద్దున్న 2 గంటలు, సాయంత్రం 2 గంటలు క్లాస్ చెప్తుంటే, రోజుకు 4 గంటలు, అట్లా 25 రోజులు 100 అవర్స్ కోర్స్ కంప్లీట్ చేసినాం. 2000 ఫీజు, 2000 6,000 రిటర్న్ వచ్చినాయి. 14,67,000 ఖర్చు పెడితే 14,61,000 లాస్ వచ్చింది. మల్టీ మిలియనర్ కాదు, అసలు పైసలు లేకుండా మా డాడీ ఎటు నుంచి తెచ్చిండో ఇప్పటివరకు నాకు తెలియదు. అంటే ఏమైనా అమ్మేసిండా, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ ఏమైనా ఉంటే బ్రేక్ చేసిండా,
మా మమ్మీ గాజులు గీజులు ఏమన్నా మన్నపురంలో ముత్తులో పెట్టిండా నాకు తెలియదు. ఫుల్ లాసు. అంటే సూసైడ్ చేసుకుంటారు కదా జనాలు. మా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తుండ్రి, అరే సూసైడ్ చేసుకోబుద్ది అవుతుందిరా, లేకపోతే ఏదైనా చదువుతుంటే. నాకు సూసైడ్ చేసుకుంటే వాళ్ళంటే మస్తు చిల్లర, అంటే అంతకంటే చిల్లర మనుషులు ఈ భూమి మీద ఎవరు ఉండరు అనేది నా ఒపీనియన్ అప్పటి వరకు. ఫస్ట్ టైం లైఫ్లో సూసైడ్ ఎందుకు చేసుకుంటారో అర్థమైంది. ఓహో ఎందుకు చేసుకుంటారు ఆ సూసైడ్ అని అర్థమైంది. నేను వాళ్ళని సపోర్ట్ చేస్తలేను, కానీ అర్థమైంది బాధ ఏ లెవెల్లో ఉంటుందో అర్థమైంది. డాడీకి చెప్పిన, డాడీ సారీ డాడీ, వర్కౌట్ కాలేదు అనుకున్నా కోట్లు వస్తాయని, కానీ ఫస్ట్ టైం వాయిస్లో ఆ కాన్ఫిడెన్స్ పోయింది. అంటే ప్రతిసారి చిన్నప్పుడు 550 మార్క్స్ తెచ్చుకుంటా అన్నప్పుడు కాన్ఫిడెన్స్ ఉండే, డాక్టర్ అవుతా అన్నప్పుడు కాన్ఫిడెన్స్ ఉండే, కలెక్టర్ అవుతా అన్నప్పుడు కాన్ఫిడెన్స్ ఉండే. తర్వాత ఇప్పుడు ఎందుకో పోయింది. డాడీకి చెప్తే డాడీ ఏమన్నాడంటే, ఏముందిరా పైసలే కదా పోతాయి వస్తాయి, దానికి ఎందుకు అంత ఆలోచిస్తున్నావు, ఏం కాదు డబ్బులు అంతనారా, ఎవరైనా ప్రాఫిట్ వస్తుందనే పెడతారు, బిజినెస్ అంటేనే అంత లాస్ కూడా వస్తుంది. నెక్స్ట్ డే నుంచి నేను చేసిన పని, మనకు మైత్రివనంలో ఆడ పాంప్లెట్స్ పంచుతుంటారు. ఆ పాంప్లెట్స్లో నంబర్ ఉంటుంది కదా, ఆ నంబర్కి నేను మెసేజ్ చేస్తుంటే, ఐఎమ్ అన్ యాప్టిట్యూడ్ ట్రైనర్ అండ్ ఐ హ్యావ్ వర్క్డ్ ఫర్ బ్యాంక్, అండ్ ఆ ప్రాసెస్లో నాకు గ్రూప్ 1 సర్వీస్ ఎగ్జామ్ రాస్తే ఆ సెలెక్షన్ వచ్చింది. అంటే గ్రూప్ 1 సర్వీస్ వస్తుంది కాబట్టి వీడు బ్యాంక్ జాబ్ వదిలేసిండని అందరు అనుకున్నారు, కానీ నేను బ్యాంక్ జాబ్ వదిలేసినాక అది వచ్చింది నాకు. ఆ రిజల్ట్ చాలా డిలే రిజల్ట్ వచ్చింది. జాయిన్ అయినా, అది నచ్చలేదు, వదిలేసిన. ఎందుకంటే కోట్లు సంపాదించాలి, మనకంటూ ఒక పేరు తెచ్చుకోవాలి అనేది తప్ప మైండ్లో ఏమి ఉండకుండే నాకు. అయితే పాంప్లెట్లు కలెక్ట్ చేసుకొని నేను మెసేజ్ చేస్తుంటే, ఐఎమ్ అన్ యాప్టిట్యూడ్ ట్రైనర్, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ వేకెన్సీ, మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే నాకు చెప్పండి అని మెసేజ్ చేస్తే నాకు కాల్ చేసిండ్రు. ఆయన ఫోన్ చేసి మీరు డెమో ఇవ్వండి, మీకు నచ్చితే తీసుకుంటామంటే మస్తు సంతోషమైంది. ఎంత ఇస్తారు సార్ అని అడిగితే, పర్ అవర్ 125 రూపీస్ ఇస్తాము, 2 hours క్లాస్ ఉంటుంది ఎవ్రీడే, ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కమ్ అండ్ గివ్ డెమో నచ్చితేనే మిమ్మల్ని తీసుకుంటామంటే, నేను అన్ని రోజులు ఖాళీ ఉన్నందుకో నాకు నచ్చింది చేస్తున్నందుకో నాకు అర్థం కాలేదు. నాకు 250 రూపీస్ మస్తు సంతోషపెట్టింది, జెన్యూన్గా సంతోషపెట్టింది. 250 రూపీస్ పర్ డే వస్తాయా అంటే 30 రోజులు పనిచేస్తే 7,500 వస్తాయా అనేది నాకు చాలా సంతోషమైంది. మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అదే చెప్పిన, ఇట్లా ఒక జాబ్ వచ్చేటట్టుందిరా, డెమో ఇస్తున్నా, నాకు 250 రూపీస్ పర్ డేలా. అంటే ఓహో కూలి పని చేస్తున్నావరా, కంగ్రాట్స్ రా, గవర్నమెంట్ జాబ్స్ వదిలేసి కూలి పని చేస్తున్నావు, గ్రేట్ రా నువ్వు, నీకంటే గ్రేట్ అవ్వడు ఉండడు అన్నాడు. అంతా ఈరోజు వరకు మాట్లాడలే నేను. అయితే పోయినా డెమో ఇచ్చిన, డెమో మస్తు నచ్చింది, 125ది 150 రూపీస్ ఇస్తా అని ఆయన నోట్తోనే, నీది హైలైట్ ఉంది, నువ్వు మస్తు చెప్తున్నావు, 150 ఇస్తా అంటే 300 రూపీస్ పర్ డే అయింది. అది ఫుల్ లీవ్స్ లేకుండా, హాలిడేస్ లేకుండా నెలంతా పని. సో 9,000 రూపీస్ పర్ మంత్ సంపాదించే స్టేజ్లు ఉన్నా అంటే నాకు చాలా సంతోషమైపోయింది. అట్లా వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయ్యి ఈ సబ్జెక్ట్ నేను మంచి చెప్పడం వల్లనేమో ప్రతి ఇన్స్టిట్యూట్ ఆ చుట్టుపక్కల మేము పర్ అవర్ 200 ఇస్తాం, మా దగ్గర జాయిన్గా 300 ఇస్తాం, 400 ఇస్తాం అని ఫోన్ చేయడం స్టార్ట్ చేసిండ్రు. ఆ ప్రాసెస్లో NSB అని నేషనల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్, NSB అనే వాళ్ళు యాడ్ ఇచ్చిండ్రు, ఇట్లా యాప్టిట్యూడ్ ట్రైనర్స్ కావాలంటే. పోతే వాళ్ళు సెలెక్ట్ అయినా 500 రూపీస్ పర్ డే ఇస్తుండ్రి. డైలీ 4 hours పని ఉంటుండే, పొద్దున్న 2 గంటలు, సాయంత్రం 2 గంటలు, 500 రూపీస్ పర్ అవర్ అంటే 2,000 రూపీస్ పర్ డే. అట్లా మనం 25 days పని చేసినా కూడా 50,000 రూపీస్. అండ్ పొద్దున సాయంత్రమే పని కాబట్టి మధ్యలంతా ఖాళీ ఉంటుండే. సో ఆ టైంలో ఏం చేస్తుంటే అంటే, పొద్దున క్లాస్ చెప్తుంటే, సాయంత్రం క్లాస్ చెప్తుంటే, మధ్యాహ్నం టైం కాలేజీలకు పోయి వాళ్ళకి చెప్తుంటే, మీకు రిక్రూట్మెంట్స్ ఉంటాయి కదా, క్యాంపస్ రిక్రూట్మెంట్స్, యాక్సెంచర్, ఇన్ఫోసిస్, TCS ఇవి వస్తాయి కదా, మీ పిల్లలకు 3rd year ఉన్నప్పుడు లేదా 4th year ఉన్నప్పుడు బిఫోర్ ఎగ్జామ్స్, బిఫోర్ క్యాంపస్ రిక్రూట్మెంట్స్ యాప్టిట్యూడ్ అనే సబ్జెక్ట్ చెప్తా నేను చెప్తే కంపల్సరీ రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అవుతారు, మస్ట్ చెప్తా అని పెద్ద పెద్ద కాలేజీలు తిరుగుతుంటే, ఇక్కడేమో పొద్దున్న సాయంత్రం క్లాస్ చెప్తుంటే 50,000 మస్తు హాయిగా గడిచిపోతుండే జీవితం. ఆ మధ్యలో తిరిగినప్పుడు ప్రతి ఒక్కరూ అవకాశం ఇస్తామంటుండ్రి కానీ ఇవ్వకుండ్రి. ఎందుకంటే నేను ఇట్లనే పోతుంటే, అంటే ఫార్మల్ వేసుకోకుంటే, టై కట్టుకోకుంటే, ఓ ప్రొఫెషనల్గా కనపడకుంటే, లోపల ప్రొఫెషనలిజం ఉన్నా బయటికి కనపడకుండే కదా, గడ్డం ఇంకొంచెం ఎక్కువ పెంచుకుంటుంటే, ఎవరు నమ్మకుంటే పెద్ద పెద్ద కాలేజీలు తిరుగుతుంటే, మా ఫ్రెండ్ ఒకడు, అరే పెద్ద కాలేజీలు నీకు ఎందుకు ఇస్తారా, చిన్న కాలేజీలు తిరుగు, నేను చెప్తా రాసిస్తా ఏ కాలేజీలో అయితే నీకు ఇస్తారో అని వాడు నన్ను ఎస్టిమేట్ చేసిండు. అంటే మనల్ని ఎవరన్నా తక్కువ అంచనా వేస్తే మస్తు బాధ అవుతుంది, నాకైతే ఘోరంగా అవుతుంది, అంతకంటే ఇన్సల్టింగ్ ఏమనిపించదు. వాడు చిన్న కాలేజీలు అని మంచి పనే చేసిండు, నేను పెద్ద కాలేజీలు ఒకటే తిరిగిన. అట్లా ఫస్ట్ నాకు అరోరా కాలేజ్ అవకాశం వచ్చింది, అరోరా డిగ్రీ కాలేజ్, విశ్వనాథన్ సార్ అని. ఆయన ఏం అడగకుండా, డెమో తీసుకోకుండా నాకు ఛాన్స్ ఇచ్చిండు. తర్వాత జి పుల్లారెడ్డి కర్నూలు కాలేజు, తర్వాత నారాయణమ్మ, తర్వాత CBIT,
తర్వాత మనకు గీతాంజలి, శ్రేయస్ కాలేజ్, ఇట్లా ఒక్కొక్క కాలేజ్ అవకాశం వస్తుంది. అంటే ఒక ఎస్టాబ్లిష్డ్ యాప్టిట్యూడ్ ట్రైనర్ అయిపోయినా. ఈ టైంలో మా తమ్ముడు వాడు గూగుల్లో జాబ్ చేస్తున్నాడు. వాడు గూగుల్ జాబ్ వదిలేసిండు. నేను ఇట్లా కాలేజీలు చెప్తున్నా, నెలకు 1,50,000 సంపాదిస్తున్నా, నేను గవర్నమెంట్ జాబులు వదిలేయడానికి న్యాయం అయితే చేసిన. నానో కార్ కొనుక్కున్నాం, నానో నుంచి ఎకో స్పోర్ట్కి వచ్చినాం. సో కార్ ఎందుకు చెప్తున్నా అంటే డబ్బులు ఎక్కువైతే కొంచెం కార్ రేంజ్ పెరుగుతుంది. సో అట్లా డబ్బులు సంపాదిస్తున్నాం. అప్పుడు మా తమ్ముడు ఎంటర్ అయ్యాడు. నాకు మొన్న పుష్ప సినిమా రిలీజ్ తర్వాత అల్లు అర్జున్ సక్సెస్ మీట్లా ఒక పాయింట్ చెప్పిండు. ఒక షిప్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇట్లా ట్రావెల్ చేస్తున్న షిప్ 1 డిగ్రీ ఇట్లా తిరిగింది అనుకోండి, 1000 కిలోమీటర్లు పోయే షిప్, ఇట్లా పోవాల్సిన షిప్ 1 డిగ్రీ టర్న్ తీసుకుంది అనుకోండి, 360 డిగ్రీస్లో 1 డిగ్రీ టర్న్ తీసుకుంటే ఒక కాంటినెంట్ పోయే షిప్ ఇంకో కాంటినెంట్ పోతుందంట. అంటే 360 డిగ్రీస్ టర్న్ అవసరం లేదంట, 1 డిగ్రీ టర్న్ విల్ చేంజ్ యువర్ డెస్టినేషన్. మా తమ్ముడి ఎంట్రీ ఇంటూ దిస్ ఫీల్డ్ హ్యాస్ మేడ్ దట్ 1 డిగ్రీ చేంజ్. అప్పటి వరకు గంటకింత అని సంపాదించిన డబ్బు మనిషికింతగా మారిపోయింది. అంటే మేము బయట ఎప్పుడు తిరుగుతున్నా కూడా, ఏమి నీ ఫీల్డ్లకే తీసుకొచ్చినావా మీ తమ్ముడిని అని అడుగుతారు నాకు. ఏమి ఇద్దరు ఒకటే పని చేస్తారా అని అడుగుతారు. ఓ మీ తమ్ముడికి లైఫ్ ఇచ్చినవా నువ్వు అని అడుగుతారు. అంటే వాళ్ళందరికీ ఒక డిక్లరేషన్, ఒక క్లారిఫికేషన్ ఆన్ దిస్ డే. నేను వాడిని ఈ ఫీల్డ్లోకి తీసుకురాలే, వాడు నన్ను ఈ ఫీల్డ్లోకి తీసుకొచ్చిండు. నేను ఏ యాంగిల్లో కూడా ఈ స్టోరీ టెల్లింగ్, ఈ యూట్యూబ్ వీడియోస్, లేదా బుక్ పబ్లిష్ చేయాలి, మా బుక్కి అవార్డ్స్ రావాలి, ఇవన్నీ నా లోపల పెట్టుకున్నానేమో కానీ బయటికి ఒక అడుగు ఎప్పుడు వేయలే. నేను గంటకింత అని ఎందుకు తీసుకుంటున్నావు అసలు పైసలు అన్నాడు. అరే మస్తు వస్తున్నాయి కదా, ఎందుకు 1,00,000 2 లక్షలు వస్తున్నాయి కదా, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అని అడిగినా మావని. అదే నువ్వు మనిషికి 1000 అన్నావు అనుకో ఈజీగా ఇస్తారు అన్నాడు. నిజమే అయింది అది. మేము 200 మందికి కలిపి సెషన్ ఇస్తాం, యాప్టిట్యూడ్ క్లాసెస్ తీసుకుంటాం. 200 మందికి 36 అవర్స్ కోర్స్ చేస్తాం. యాప్టిట్యూడ్ 200 మందికి చెప్తే మాకు రోజుకి 20,000 అనుకోండి. రోజుకి 20,000 అంటే 6 రోజులు చెప్తే 1,20,000 వస్తాయి. అదే మనిషికి 1000 అనుకోండి, మాకు 2 లక్షలు వస్తాయి. అదే 400కి చెప్తే 4 లక్షలు వస్తాయి. అదే 1000 మందికి చెప్తే 10 లక్షలు వస్తాయి. మాకు సెమినార్ హాల్లో చెప్తాం, ఎట్లయినా 500 మంది ఉంటారు. సో 5 లక్షలు వస్తాయి. అంటే రోజుకి 1,00,000 ఇవ్వమంటే ఎవరు ఇయ్యరు కదా. మనిషికి 1000 అంటే 1000 అంటారు. అంటే బిజినెస్ స్ట్రాటజీలు ఇట్లా చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఒక చిన్న 1 డిగ్రీ చేంజ్ హ్యాస్ కంప్లీట్లీ చేంజ్డ్ అవర్ లైఫ్. అట్లా మేము యాప్టిట్యూడ్ ట్రైనింగ్ చేస్తూ మధ్యలో పిల్లలకు, ఇంజనీరింగ్ పిల్లలకు కథలు చెప్తుంటాం. ఎందుకంటే 36 అవర్స్ కోర్సులా కొంచెం డివియేట్ అవుతారేమో అని చిన్న చిన్న కథలు చెప్తుంటాం. ఆ కథలు యూట్యూబ్లో చెప్పాలనే ఆలోచన మళ్ళీ వంశీదే, మళ్ళీ మా తమ్ముందే. జీ స్టూడియో అని అక్కడ పట్టుకపోయి మనము స్టోరీస్ ఇదే టైపు ఇట్లా బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్లా మంచి క్వాలిటీ కెమెరాతోని మంచి సౌండ్తోని ప్రొఫెషనల్గా షూట్ చేస్తే మన స్టోరీస్ వింటారు. మనం ఇంట్లో కర్టెన్ వేసుకొని లేదా మైక్ లేకుండా పిచ్చి పిచ్చిగా చెప్తే ఎవడు వినడు. అంటే మస్తు ఖర్చు అవుతుంది కదా వంశీ అన్న. నేను ఖర్చు పెట్టింది ఏం రాదు, ఎంతన్నా ఖర్చు కానీ రిజల్ట్స్ కూడా అదే లెవెల్లో ఉంటాయని జీ స్టూడియో శ్రీధర్ అని ఆయన ఉంటాడు. ఆయన వింటుంటే మస్తు సంతోషపడతాడు. ఆయన మస్తు లైఫ్ చేంజ్ చేసిండు. ఆయన దగ్గర పోయినాము ఒకరోజు. ఆ రోజు రంజాన్ అనుకుంటా, రంజానో బక్రీద్ ఏదో రోజు ఉండే. పొద్దున వచ్చేయండి 7 గంటల కంటే పోయినాము. 13 స్టోరీస్ రికార్డ్ చేసినాము. ఎడిటింగ్లో రాత్రి 2-3 వరకు కూర్చుంటుంటిమి. April 13th షూట్ చేసుకున్నాం 2019. April 22nd ఫస్ట్ వీడియో రిలీజ్ చేసినాం ఎడిటింగ్ అంతా అయినాక. దేవుడు కష్టాలు ఎందుకు మంచోళ్ళకే ఇస్తాడు అనే వీడియో అది. మొత్తము అంటే లైఫ్ని ఇట్లా మార్చేసింది. అంటే నేను ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, మనలో చాలా ఆలోచనలు ఉంటాయి కానీ ఇంప్లిమెంట్ ఎప్పుడు చేయం. ఇంప్లిమెంట్ చేయాలంటే మస్తు ధైర్యం కావాలి. రాత్రి తాగినప్పుడు మాట్లాడుకుంటామేమో, అరే రేపు పొద్దున్న నుంచి నేను ఇది చేస్తారా అది చేస్తారా అని. ఆ ఐడియా నాకు ముందే వచ్చిందని మాట్లాడుకుంటాం కానీ ఇంప్లిమెంట్ చెయ్యము. ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా గట్స్ కావాలి. ఎన్ని గట్స్ కావాలి తెలుసా? పైసలు ఖర్చు పెట్టాలంటే చాలా ధైర్యం కావాలి. మా తమ్ముడు ప్రతిసారి బుక్స్ ప్రింట్ చేపిద్దాము అనే ఆలోచన మా తమ్ముందే, వీడియోస్ చేద్దామనే ఆలోచన మా తమ్ముందే. సో మేము కలిసి చేసిన ప్రతి ఒక్కటి, అంటే నేను వానికి అన్నని కానీ అదర్వర్స్లో చెప్పాలంటే వానికి ఫ్యాన్ నేను. అంటే ఫ్యాన్ మూమెంట్స్ ఉంటాయి చూడు, ఒక్కోసారి గుండె ఫాస్ట్ కొట్టుకుంటుంటుంది అది చేసే పనులకు.
జుప్ 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 అని డిసిజన్స్ తీసుకుంటాడు. జనరల్గా ఏం చేస్తాడు తెలుసా, రేంజ్ రోవర్ ఎవరు కొంటారంటే మస్తు 10-20 కోట్లు ఉన్నోళ్ళు రేంజ్ రోవర్ కొంటారు. ఉన్న పైసలన్నీ మొత్తం ఎన్ని పైసలు ఉన్నాయో అన్నీ మొత్తం పెట్టి రేంజ్ రోవర్ కొన్నారు కదా. మావాడు కొనేద్దామన్నాడు, తర్వాత ఎట్లా అంటే తర్వాత అవే వస్తాయి అన్నాడు. ఇల్లు కొనేద్దామన్నాడు, తర్వాత ఎట్లా అంటే అవే వస్తాయి అన్నాడు. అంటే వీడియోస్ చేద్దామన్నాడు, ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నాం కదా ఎట్లా అంటే అవే వస్తాయి అన్నాడు. ప్రతి స్టెప్లా ఎట్లా ఫ్యూచర్ అంటే అవే వస్తాయి అన్నాడు. మొత్తం అవే వచ్చినాయి. ఈరోజు ఇంతమంది ఫాలోవర్స్ అన్నీ జరిగిండేది ఆ చిన్న స్టెప్తోని. ఆ చిన్న స్టెప్ లేకపోతే ఈరోజు లైఫ్ వేరుంటుండే, మంచి ఉంటుండేనో లేదో. నేను మొన్న మా తమ్మునితోనే ఒక మాట అన్నా, ఒకవేళ సక్సెస్ అయినా అందరు రెస్పెక్ట్ ఇస్తున్నారు వంశీ, సక్సెస్ కాకుంటే మన పరిస్థితి ఏంటంటే మనం నీళ్ళ లాంటి వాళ్ళము, ఎక్కడో దారి వెతుక్కొని పోతాము. సక్సెస్ కాకపోవడం అనేది ఉండదు, మనకు అచీవ్ చేయాలని ఉంది, ఈ దారి కాకపోతే ఇంకోటి వెతుక్కుంటుంటిమి. దట్ ఈస్ హౌ లైఫ్ సక్సెస్ఫుల్ అవుతుంది అని చెప్పేసిండు. సో నేను అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, లైఫ్ మారాలంటే పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ జరగాలి, లేదా మనము ఓవర్ నైట్ పండుకొని లేసి రెజల్యూషన్స్ తీసుకోవాలనేది ఏముండదు. చిన్న చిన్న స్టెప్స్ వల్ల లైఫ్ మారుతుంటుంది. అట్లా మేము స్టోరీస్ చెప్పినాం, ఈరోజుకి 100 స్టోరీస్ చెప్పినాం. ఫాలోవర్స్ వచ్చేసిండ్రు, సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు, పైసలు వస్తున్నాయి. అండ్ కోర్స్ మనకు పాండమిక్ వచ్చింది. పాండమిక్ తర్వాత ఎట్లా బతుకుతారో వీళ్ళని చాలామంది అనుకున్నారు, ఎందుకంటే మా కాలేజ్ ఈవెంట్స్ దానివల్ల పైసలు వస్తాయి. కాలేజీలన్నీ క్లోజ్ అయిపోయినాయి, పబ్లిక్ సెమినార్స్ క్లోజ్ అయిపోయినాయి. అప్పుడు ఒక యాప్ రెడీ చేసుకున్నాం, క్రియేటివ్ యాప్ అని. దాంట్లో యాప్టిట్యూడ్ కోర్స్ అమ్మడం స్టార్ట్ చేసినాం. మొత్తం 60 hours కోర్స్ యాప్టిట్యూడ్ ఏదైతే మేము కాలేజీలో చెప్తున్నామో దాన్ని డీటెయిల్గా చెప్పడం స్టార్ట్ చేసినాం. సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి. ప్రతి ఒక్కరు మా వీడియోస్ స్టోరీస్ చూసేటోళ్ళు, అరే వీళ్ళు యాప్టిట్యూడ్ చెప్తారంటే ఎట్లా చెప్తారో అని డెమో వీడియోస్ చూడడం స్టార్ట్ చేసిండ్రు. మస్తు ఖతర్నాక్ చెప్పినాం. ఆటోమేటిక్గా సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి. రోజు 100లో సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి, డబ్బులు రావడం స్టార్ట్ అయింది. అండ్ లైఫ్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అంటే నేను ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా చిన్న చిన్న చేంజెస్ విల్ మేక్ ఏ హ్యూజ్ డిఫరెన్స్. యూ నీడ్ నాట్ మేక్ హ్యూజ్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు రేపు పొద్దున్న లేచి ఫుల్ చదువుకోవాల్సిన అవసరం లేదు, రేపు పొద్దున్న లేచి ఏదో సాధించాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకున్నాం అనుకో, థింగ్స్ విల్ ఆటోమేటికలీ చేంజ్ ఇన్ లైఫ్. సో అట్లా చేసుకుంటే 100% చేంజ్ అవుతుంది. బట్ ద పాయింట్ ఈజ్, ఎంత చేంజ్ అయినా ఏమైనా లైఫ్లో కష్టాలు ఉంటాయి, లైఫ్లో బాధలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, అందరికీ అన్నీ ఉంటాయి. నువ్వు సంతోషంగా మారడానికే చదువుకోవాలి అంటే అది ఫూలిష్నెస్సే. సంతోషంగా మారడానికి కష్టపడాలంటే అది ఫూలిష్నెస్సే. నీకు ఎక్కడ ఉంటే నువ్వు సాటిస్ఫాక్టరీ ఉంటావు. నీకు ఏం కావాలి లైఫ్లో? ఇప్పుడు నాకు ఏం కావాలంటే, నాకు నేను చెప్పేది అందరు వింటున్నారు, వాళ్ళ లైఫ్లో చిన్న చేంజెస్ జరుగుతున్నాయి, వాళ్ళు నన్ను కలిసినప్పుడు భయా నీ వీడియో విన్నాము, నాకు మస్తు హ్యాపీ అనిపించిందని చెప్తుంటే నాకు అంతకంటే ఆనందం ఏముండదు. సో దట్ గివ్స్ మీ హ్యాపీనెస్. మా అక్కకు అనుకోండి, మా అక్కకు బ్యాంక్లో పనిచేస్తుంది, మా అక్క హాయిగా సంతోషంగా పనిచేస్తుంటుంది, మా అక్కకు బ్యాంక్లో సర్వ్ చేస్తుంటే సంతోషం అవుతుంది, మా బావకు కూడా అవుతుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో సంతోషం ఉంటుంది. నాకు దీంట్లో సంతోషం ఉంది కాబట్టి నేను ఇది చేస్తున్నాను, మీకు దేంట్లో సంతోషం ఉంటే మీరు అది చేయాలి. బట్ అది చేస్తున్నప్పుడు కూడా చిన్న చిన్న పాయింట్స్ జరుగుతుంటాయి, చిన్న చిన్న కష్టాలు వస్తుంటాయి. నేను ఒక వీడియో చేసిన, అంటే మనకు 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి కదా, హ్యాపీగా ఫీల్ అవుదాం, మనకు కళ్ళు ఉన్నాయి, మనకి ఇంత హ్యాపీ లైఫ్ ఉంది, దేవుడు ఇన్ని ఇచ్చిండు కదా, విల్ బీ థ్యాంక్ఫుల్ టు గాడ్ అని ఒక వీడియో చేస్తే దానికి ఒక ఆయన కామెంట్ పెట్టిండు, భయ్యా నువ్వు చెప్పేది కరెక్టే, మనకి ఇన్ని ఉన్నాయి, ఇంత హ్యాపీ ఉన్నాం, వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే కళ్ళు లేని వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకంటే మనమే హ్యాపీ ఉన్నాం, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ మా పిల్లోనికి స్కూల్ ఫీజు కట్టలేదని బయట ఎండలో నిలబెట్టిండ్రు. స్కూల్ ఫీజు కట్టాలి, 5,000 రూపాయలు కావాలి నాకు, అందరినీ ఫ్రెండ్స్ని అడుగుతున్నా, ఎవరు 5,000 ఇస్తలేరు, ఏం చేయాలో అర్థమవుతలేదు. నా కొడుకుని ఎండలు నిలబెట్టింది ప్రిన్సిపల్, నాకు బాధ అవుతుంది. అప్పుడు నువ్వు చెప్పిన స్టోరీలా 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, నాకు 2 కళ్ళు ఉన్నాయని సంతోషం పడలేకపోతున్నా. అప్పుడు నాకు 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళ కంటే 5,000 రూపాయలు ఇంపార్టెంట్. ఒక ఫ్రెండ్ రెస్పాండ్ అయ్యి 5,000 ఇస్తే నాకు అది సంతోషం. అప్పుడు కాళ్ళు చేతులు కళ్ళు ఇయ్యని సంతోషం 5,000 ఇస్తుంది అప్పుడు కదా. అంటే నేను తప్పు ఆలోచిస్తున్నానా, మీరు చెప్పింది తప్ప అన్నాడు. నేను చెప్పింది తప్పు కాదు, ఆయన తప్పు ఆలోచిస్తలేడు. ఇన్ ద లాంగ్ రన్ మనం వీ హ్యావ్ టు బి థ్యాంక్ఫుల్ దట్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్. బట్ షార్ట్ టర్మ్లో చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ పెంచుకున్నాం అనుకో, లైఫ్ మీనింగ్ఫుల్ అవుతుంది, లైఫ్ సక్సెస్ఫుల్ అవుతుంది. సో 2 విషయాలు మన చేతులు ఉంటాయి, బీ హ్యాపీ అండ్ బీ హెల్దీ. ఇఫ్ యు ఆర్ హెల్దీ యుల్ బీ హ్యాపీ, అండ్ ఇఫ్ యు ఆర్ హ్యాపీ యుల్ బీ హెల్దీ. విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఈ జర్నీలో మాకు కూడా పైకి పోతాం, కిందికి వస్తాం, మళ్ళీ పైకి పోతాం, కిందికి వస్తాం. సో పైన ఉన్నప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి కిందికి పడిపోయినప్పుడు రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉండకండి. మాకని కాదు, మీ చుట్టూ ఉన్న మనుషులకు కూడా
డబ్బులు ఉన్న వాళ్ళని ఒకలాగా, లేని వాళ్ళని ఒకలాగా, సక్సెస్లు ఉన్న వాళ్ళని ఒకలాగా, లేని వాళ్ళని ఒకలాగా, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళని ఒకలాగా, లేని వాళ్ళని ఒకలాగా చూడకండి. అందరిని ఒకటేలా చూడండి, అందరినీ మనుషుల్లానే చూడండి. మనుషులం కదా, మనమంతా అందరికీ అంతే రెస్పెక్ట్ ఇద్దాం, అందరితోని అంతే మంచిగా ఉందాం. మనం వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి సంతోషం కావాలి, వాళ్ళు మనతో మాట్లాడితే మనకు సంతోషం కావాలి. ఎవరిని డిగ్రేడ్ చేయకండి, ఎవరిలో తప్పులు వెతకండి. సో అందరిలో మంచి చూసుకుంటా, అందరితో మంచిగా ఉంటా, మస్తు ఎంజాయ్ చేద్దాం లైఫ్ని. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐఎమ్ కృష్ణ చైతన్య రెడ్డి. థ్యాంక్ యూ.